నేను రవి, ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఇంగువ అనేది కొన్ని వంటల్లో లిటరల్గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఇంగువ లేకపోతే ఆ వంట ట్రూ క్యారెక్టరే మిస్ అయినట్టు అనిపిస్తుంది. తినటం బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ప్రతి వంటలోనూ వాడతారు. పప్పు, రోటి పచ్చళ్ళు, సాంబార్ అయితే నేను ఇంగువ లేకుండా ఊహించలేను. మరి వంటల్లో అంత ఇంపార్టెంట్ అయిన ఇంగువ ఏది కొనాలి? ఏమిటి దాని స్టోరీ? ఎసఫోటిడా లేక ఇంగువ రబ్బర్ ఎలాగైతే చెట్ల నుండి వచ్చే పాలతో తయారు చేస్తారో అలానే ఫెరులా ఎసఫోటిడా అనే చెట్టుని వేళ్ల దగ్గర కట్ చేయడం వలన వచ్చే పాల లాంటి జిగురు పదార్థం నుండి వస్తుంది. అలా రూట్ కట్ చేశాక వచ్చే పాలని కొన్ని వారాల పాటు కలెక్ట్ చేసి దాన్ని గడ్డ కట్టే వరకు వెయిట్ చేస్తారు. తర్వాత 1-2 రోజులు ఎండలో ఎండబెడతారు, పూర్తిగా చెమ్మ లేకుండా ఉండటానికి. బాగా ఎండాక వచ్చే ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇంగువ ఎసఫోటిడా. ఇది ముఖ్యంగా చలిగా ఉండే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో పెరుగుతుంది. ప్రపంచంలో తయారయ్యే ఇంగువ అంతా ఆఫ్ఘనిస్తాన్ నుండి కానీ ఇరాన్ నుండి కానీ వస్తుంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కమర్షియల్ క్రాప్ లాగా పెంపకం మొదలుపెట్టారు. ఇంగువ ఎందుకంత ఘాటుగా ఉంటుంది? ఎందుకంటే అందులో డైసల్ఫైడ్స్ అండ్ ట్రైసల్ఫైడ్స్ అనే కెమికల్స్ ఉంటాయి. అవి ఉట్టివే తినలేము. ఖచ్చితంగా నూనెలో వేయిస్తేనే వాటి ఘాటు తగ్గి, అంటే కాంప్లెక్స్ సల్ఫర్ కాంపౌండ్స్ బ్రేక్ అయ్యి వంట రుచిని పెంచే ఫ్లేవర్స్ని ఇస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఇంగువని నూనెలో వేయించని రెసిపీ అసలు తయారు చేయలేదు. అంతటి ఇంపార్టెంట్ అయిన ఇంగువ మరి ఏది కొనాలి? ఇంగువ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఎల్జీ ఇంగువ. అన్ని షాప్స్లోనూ విరివిగా దొరుకుతుంది. కానీ దానిలో ఒకటే ప్రాబ్లం, అది కాంపౌండెడ్ ఇంగువ, అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇంగువ కాదు. అందులో 30% ఉండేది మైదా పిండే. అంటే ఎల్జీ ఇంగువ లేక మరి ఏదైనా కాంపౌండెడ్ ఇంగువ వాడుతుంటే మనం వంటలో వేసే క్వాంటిటీలో సగం అవసరం లేని మైదా పిండి వేస్తున్నామన్నమాట. దాని వలన ఏ ఉపయోగం లేదు. అసలు ప్యూర్ ఇంగువ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఎవరమ్ముతారు? మీరు మామూలు షాపుల్లో వెళ్ళి అడిగితే సాధారణంగా దొరకకపోవచ్చు. అదే మీ ఊళ్ళల్లో ఉండే కొన్ని 30-40 సంవత్సరాల నుండి ఉన్న కిరాణా షాపుల్లో అమ్మే అవకాశం ఉంది. కానీ ఏ రేటుకి, ఏ క్వాలిటీ అది? మంచి క్వాలిటీ ఇంగువ కేజీ 12,000 రూపాయలు ఉంటుంది. అది కూడా హోల్సేల్గా కొంటే. మీరు రీటైల్గా కొనాలి అంటే కేజీ 25,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే 100 గ్రాములు 2,500 రూపాయలు అన్నమాట. నేను ఇలానే మంచి క్వాలిటీ ఇంగువ కోసం వెతుకుతూ ఉంటే నాకు పరిచయమైన వాళ్ళు సింహా స్పైసెస్. వీళ్ళు కర్ణాటకలో శృంగేరి నుండి ఆపరేట్ చేసే షాపు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్యూర్ ఎసఫోటిడా ఇంపోర్ట్ చేసి రీటైల్గా అమ్ముతారు. ప్యూరెస్ట్ ఫామ్, అందులో ఏ రకమైన పిళ్ళు పొళ్ళు కలపరు. 100 గ్రాములు 1,200 రూపాయలు ప్లస్ కొరియర్ ఛార్జ్. విజయ నరసింహ అని ఆయన ఓనరు. ఆయన ఫోన్ నెంబర్స్ ఇస్తాను, మీరు కూడా ఫోన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. హాయిగా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఇంగువ మీ వంటల్లో వాడి రుచిని ఆస్వాదించండి. ఇలా 100 గ్రాముల డబ్బాలో పంపిస్తారండి. ఓపెన్ చేస్తే లోపల ఒక పాలిథిన్ కవర్లో చిన్న చిన్న రాళ్ల రూపంలో ఉంటుంది ఇంగువ. ఇప్పుడు ఈ ఇంగువని మనం మిక్సీలో పొడి కొట్టుకొని శుభ్రంగా దాచిపెట్టుకోవడం. ఇదిగోండి, ఇలా పొడి కొట్టి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డబ్బాలోనే వేసుకొని ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మెజర్ చేసి వాడుకోవచ్చు. ఎక్కువ తక్కువ, సరిగ్గా వేగలేదు, సరిగ్గా కలవలేదు అన్న ఇబ్బంది ఉండదు. ఇది మీరు చేసే వంటల్లో మీ ఇష్టాన్ని బట్టి 0.5 గ్రామ్ నుండి 1 గ్రామ్ వరకు వాడితే సరిపోతుంది. నా సజెషన్ అయితే 0.5 గ్రామ్ చాలు, అంతకంటే అవసరమే లేదు. మీరు దీన్ని వాడేటప్పుడు తిరగమాతలో వేశాక ఒక 5 నుండి 8 సెకండ్లు వేసిన క్వాంటిటీని బట్టి బాగా వేగనివ్వండి. దీని ఫ్లేవర్ అమోఘం. ఇంతకంటే మంచి క్వాలిటీ ఇంగువ నేను ఎక్కడా చూడలేదు. లాస్ట్ 5 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా తెప్పిస్తున్నాను. ఇదిగోండి, ఇవి సింహా స్పైసెస్ ఓనర్ విజయ నరసింహ గారి ఫోన్ నంబర్లు. శ్రేష్టమైన ఇంగువని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది కేవలం ప్రేక్షకులకి ఒక మంచి ప్రోడక్ట్ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో, అంతేకాని ప్రమోషనల్ వీడియో కాదు.
దీని వలన సింహ స్పైసెస్ దగ్గర నుండి కానీ మరెక్కడ నుండి కానీ ఆముక్తమాల్యద కిచెన్కి ఏ రకమైన ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదని మనవి చేస్తున్నాను. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము, మీదే ఆలస్యం.